ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశి యందు, భూమికి భ్రాతృకారకుడైన కుజుడు మిథున రాశి యందు, ధనానికి ఆయుష్కి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశి యందు, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి భోగాలకి కారకుడైన శుక్రుడు, అదేవిధంగా ఆరోగ్యానికి పితృవంశ అభివృద్ధికి కారకుడైన రవి మీనరాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కూడా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంతో కూడిన పనులు మొండిగా చేసి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాస్తారు. కుటుంబ వ్యక్తులతోటి సౌఖ్యతగా ఉంటారు. బంధువర్గంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. రాజకీయపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధిగా ఉండి మంచి లాభాలు సాధిస్తారు. జాయింట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ మార్చి నెల అనుకూలంగా ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా ఎవరికైనా జాతకరీత్యా గోచారరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక 9 శనివారాలు నవగ్రహాల చుట్టూలా ప్రదక్షిణాలు చేసి ఆ నవగ్రహాలకు నమస్కారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.